చాలామంది బేకరీ ఐటెమ్స్ కానీ, కేక్స్ కానీ ఇలా ఏవైనా తినేటప్పుడు అందులో ఎగ్ మిక్స్ అయ్యి ఉంటుందేమో, లేదా నాన్ వెజ్‌కి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో అని చెప్పి డౌట్‌తో చాలామంది అయితే నేను చాలాసార్లు చూశాను. సో, అలాంటి వాళ్ళేంటంటే ఈవెన్ ఆల్సో మిల్క్ యాడెడ్ ఐటెమ్స్‌ని కూడా వాళ్ళు దూరం పెట్టేస్తారనమాట. సో, అంతలా ఆలోచించి తినేవాళ్ళు ఇలాంటి స్నాక్ ఐటెమ్స్ విషయానికొస్తే మాత్రం అసలు చాలా బ్లైండ్‌గా తినేస్తూ ఉంటారు. ఈవెన్ అంటే ఈ విషయం తెలియకముందు నేను కూడా అంతే అనమాట. సో, నేను కూడా అలానే తినేసేదాన్ని. బట్ నేను నాన్ వెజ్, వెజ్ ఇలా ఏం లేదు. సో, ఈ విషయం తెలిసిన తర్వాత నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అట్‌లీస్ట్ చాలా కొంచెం మందికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా! సో, అందుకనే. హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇలా నాలా అప్పుడప్పుడు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి. సో, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వీటి గురించి అనమాట. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో, ఇంక నుంచి మనం దగ్గరలో ఉన్న గ్రోసరీస్‌కి వెళ్ళినప్పుడు లేదా షాప్స్ దగ్గర లోకల్ జనరల్ షాప్స్ ఉంటాయి కదా! షాప్ దగ్గర దొరికే ఈ స్నాక్ ఐటెమ్స్‌ని మనం ఇప్పుడు బేకరీ ఐటెమ్స్ ఎలా మనమైతే చూసుకొని ఇందులో నాన్ వెజ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశారా? లేదా వెజ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశారా? అని చెప్పి ఎలా అయితే మనం తెలుసుకొని తినాలనుకుంటున్నామో, సో ఇక నుంచి ఈ స్నాక్ ఐటమ్స్ని కూడా అదే విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదెలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో. ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్ ఓన్లీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా సర్కిల్, గ్రీన్ సర్కిల్ సింబల్. అండ్ ఇలాంటి గ్రీన్ సింబల్స్ ఉన్న ప్యాక్స్ అన్నీ కూడాను మనకి ఓన్లీ ప్లాంట్స్ ద్వారా వచ్చే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యాడ్ చేస్తారని అర్థం. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇది మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదైతే 1 రూపీ స్నాక్ ఐటమ్ ఓన్లీ. దీనిపైన కూడా మనకి ఇలా ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి ఈ కార్నర్లో. సో బికాజ్ ఓన్లీ ఇలా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి. అండ్ ఈవెన్ ఆల్సో 1 రూపీ లాలీపాప్ ఇది, దీనిపైన కూడా ఉంది చూడండి. ఇది ఓన్లీ కూడా FSSAI వాళ్ళే ఇలా ఇండికేషన్ కోసం అని చెప్పి ఇలా ప్యాక్స్ మీద వేయడం జరుగుతుంది. ఇలా గ్రీన్ సింబల్స్ ఉంటే మాత్రం అది ప్యూర్ ప్లాంట్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి తయారు చేయబడిన ఈ ఐటమ్స్ అని అర్థం. అట్ ది సేమ్ టైం ఇలానే రెడ్ కలర్ సింబల్తో ఇండికేట్ చేస్తారు. అది ఏంటి అంటే అది ఓన్లీ నాన్ వెజ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి తయారు చేయబడిన ఐటమ్స్ అని అర్థం. అట్ ది సేమ్ టైం ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ ఎల్లో కలర్ ఇండికేషన్ ఏంటి అంటే అది ఓన్లీ ఎగ్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అందులో, అంటే ఎగ్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్ మాత్రమే అందులో యాడ్ చేయబడుతుందని అర్థం. అట్ ది సేమ్ టైం అంటే వేగన్ సింబల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఎవరైతే మిల్క్, హనీ ఇలాంటివి ఇష్టపడరో ఈవెన్ అవి కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ప్లాంట్స్ ద్వారా వచ్చే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసి తయారు చేయబడిన ఐటమ్స్ అని అర్థం. సో ఇప్పటి వరకు ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ తీసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని ఫాలో చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.